ఆశీర్వదించేవాడు దేవుడు. వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగును గాక. ప్రియమైన వారలారా, ఇస్సాకును గురించి ధ్యానం చేస్తున్నప్పుడు తను అంత అభివృద్ధి చెంది ధనికుడు అవటానికి గల కారణాలు తన విత్తనాలు నాటాడని. కరువు దినాల్లో కూడా విత్తనాలు నాటాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఈ విషయాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం అందరం కూడా ఇంచుమించు ఒక రకమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లోనే ఉంటాం. మీ అవసరతలు నెలకి ఒక 5,000 అయితే నాకు ఒక 50,000 అవుతుంది. మీ అప్పులు 2 లక్షలు అయితే నాకు 1 కోటి రూపాయలు అవ్వచ్చు. కనుక దేవుని బిడ్డలారా, మీ సమస్య మీ పరిధికి చాలా పెద్దది. నా సమస్య మీ గురించి ఆలోచిస్తే, నా సమస్య కాదు, మీ సమస్య నేను ఆలోచిస్తే చాలా చిన్నది అనుకుంటాను, కానీ మీకు పెద్దది అది. అలాగే నా సమస్య చాలా పెద్దది. అయితే దేవుని బిడ్డలారా, మనము ఇస్సాకుని గురించి ఆలోచించినప్పుడు విత్తనాలు ఇలాంటి దినాల్లో మన చేతిలో ఉన్నటువంటి ద్రవ్యం, డబ్బులు, అది ఆదా చేయటం ఎలాగా? ఎందుకంటే చాలా తక్కువ, అసలు ప్రతి నెల గడవటమే చాలా కష్టం అని మనం అనుకుంటున్నాం కదా. నిజమే, నేను కాదంటం లేదు. అయితే మన చేతికి ఇంకా దేవుడు ఆదాయం ఇస్తే అప్పుడు నేను చూస్తాను, లేదా విత్తనాలు ఇస్తే అప్పుడు నాటుతాను, అప్పటి వరకు నేను తినటానికే సరిపోదు అనుకుంటాం మనం. కాదండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనంలో, విత్తువానికి విత్తనములు, తినుటకు ఆహారము దయచేయు దేవుడు. దేవుడే విత్తటానికి విత్తనాలు, తినుటకు భోజనము, ఆహారము ఇచ్చువాడు అని రాయబడ్డది. అంటే ఇంగ్లీష్ బైబిల్లో గాడ్ గివ్స్ యూ ద సీడ్ టు బోత్ ప్లాంట్ అండ్ టు ఈట్ బ్రెడ్. అంటే విత్తనం ఇచ్చినప్పుడు రొట్టికి ఇస్తాడు, నీవు ఆదా చేసుకోవటానికి లేదా విత్తటానికి కూడా ఇస్తాడు. ఈ రెండిటికి ఇచ్చినప్పుడు నువ్వు 24 గంటలు నేను తింటాను అంటే మంచిదే, పుష్టిగా ఉంటావు, 24 గంటలు తింటుంటావు. కానీ నీవు విత్తడానికి ఇచ్చినటువంటి విత్తనాలు కూడా నువ్వు తినేస్తుంటే ఇంక నీవు నాటేది ఎప్పుడు, అభివృద్ధి చెందేటప్పుడు, ఆశీర్వదించబడేది ఎప్పుడు, నీవు గొప్పవాడు అయ్యేటప్పుడు, ఎప్పుడు, ఎలాగవుతావు? ఈ రెండిటికీ విత్తనాలు ఇచ్చేవాడు దేవుడే. కొంతమందికి ఏమో విత్తటానికి, కొంతమందికి ఏమో తినటానికి ఎవరు. దేవుడు అందరికీ తినటానికి ఇస్తారు, విత్తటానికి ఇస్తారు. కాబట్టి విత్తనాలు ఇచ్చు దేవుని మనము ఘనపరుస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవుడు మన చెవుల మధ్యలో గుంజి పెట్టారు, ఆ గుంజుని వాడి మనము జాగ్రత్తగా ఆదా చేయటం నేర్చుకోవాలి. చాలాసార్లు రోషానికి పోయి మన చేతుల్లో ఉన్నటువంటి డబ్బులు వాడు అలాగ అంటాడా, తీర్చేద్దాం అప్పు అని అప్పు తీర్చేయటానికి మీరు చాలా కంగారు పడి ఉన్న డబ్బులు కూడా అప్పులు తీర్చేస్తారు. అంటే ఇన్స్టాల్మెంట్ కట్టే బదులు మొత్తం లోన్ అంతా ముందు తీర్చేస్తానంటారు. మంచిది, తీర్చేసుకోండి, నేనేం కాదంటాం లేదు. కానీ అందులో ఇన్స్టాల్మెంట్ కట్టి మిగతా కొంత భాగం పలానా దగ్గర పెట్టాను అని పెట్టి మర్చిపోతే మంచిది కదా, అది ఆదా చేసిందే కదా. లేకపోతే ఏదన్నా ఒక చిన్న గోల్డ్ 2 గ్రామ్స్ 5 గ్రామ్స్ గోల్డ్ కొని ఇంట్లో పెట్టుకోవడం మంచిది కదా, అది ఆదా చేయటం అవుతుంది కదా. ఎందుకు చేయకూడదు? 2000 నోట్లు కానీ పెట్టుకోకండి. గవర్నమెంట్ వాళ్ళు దాన్ని బ్యాన్ చేశారు. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు విత్తనాలు తప్పకుండా ఇచ్చేవాడని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన అడిగితే
మన చేతుల నిండా విత్తనాలు పెడతాడు. కొంత తినటానికి, కొంత విత్తటానికి, ఆదా చేయటానికి. జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ ప్రభ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా కొన్ని మేము మా అప్పుల్లోంచి బయటికి రావటానికి, మేము కొంత ఆదా చేయటానికి, కొంత మేము ధనికులుగా అవటానికి గల రహస్యాలు మీరు చెప్తూ ఉన్నారు. వీటిని పాటించి మేము బయటికి రావటానికి సహాయం చేయండి ప్రభ. నా స్థితిలో మీరు మార్పు తీసుకొచ్చారు, అలాగే వింటున్నటువంటి నీ బిడ్డల స్థితిలో కూడా మీరు మార్పు తీసుకురమ్మనమని మీ చేతులకు మీ బిడ్డలను అప్పచెప్పుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.